నమస్కారం. ritus.com సి ట్యూటోరియల్కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము ఒక సింపుల్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాము. ఆ ఫంక్షన్లో ఏం చేయొచ్చు మనం చూద్దాము. మనము మొదటి పాఠంలో చూసినట్టు ఈ డూ నథింగ్ ఫంక్షన్ చూసాము. బేసిక్గా ఈ కోడ్ చూసారంటే ఫస్ట్ లైన్ వచ్చేసి డిక్లరేషన్ అంటారు. దాన్నే ఆ ఫంక్షన్ declaration actually tells ఈ ఫస్ట్ లైన్ చూసారంటే దాన్ని డిక్లరేషన్ అంటారు. ఆ డిక్లరేషన్ యాక్చువల్లీ టెల్స్ ది సి కంపైలర్కి మేము ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాము డూ నథింగ్ అనేది, దాని సిగ్నేచర్ ఇలా ఉంటుంది అని కంపైలర్కి చెప్తున్నాం అనమాట. దాన్నే డిక్లరేషన్ అంటారు. డిక్లరేషన్లో బాడీ ఉండదు, బాడీ తప్పితే మిగతావన్నీ ఉంటాయి. అండ్ డిక్లరేషన్ ఇస్ ఓన్లీ పర్పస్ ఏంటంటే కంపైలర్కి మెయిన్లోంచి నేను ఇలాంటి ఫంక్షన్ కాల్ చేయిస్తాను అని చెప్పడానికి మాత్రమే. ది యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ ది ఫంక్షన్ వచ్చేసి మనం ఇక్కడ డెఫినేషన్ చేస్తున్నాము. ఈ డెఫినేషన్ ఆఫ్ ది ఫంక్షన్లో అలాంగ్ విత్ సిగ్నేచర్ అంటే రిటర్న్ టైప్ ఏంటి, ఆ ఫంక్షన్ పేరు ఏంటి, ఆ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, అవన్నీ కలిపేసి దాన్ని సిగ్నేచర్ ఆఫ్ అ మెథడ్ అంటారు. డెఫినేషన్ ఆఫ్ అ మెథడ్లో సిగ్నేచర్ ఉంటుంది, దాంతోపాటు బాడీ ఆఫ్ ది మెథడ్ అంటే ఆ మెథడ్ ఏం చేస్తుంది అనేది కూడా ఉంటుంది అనమాట. కానీ డిక్లరేషన్ మీరు చూసారంటే డిక్లరేషన్లో ఓన్లీ ది సిగ్నేచర్ ఆఫ్ ది మెథడ్ అంటే ఆ ఫంక్షన్ని ఎలా కాల్ చేయొచ్చు అని అది చూసి తెలుసుకోగలుగుతాం అనమాట. అది కాకుండా మనం ఇన్వకేషన్ అంటే ఆ ఫంక్షన్ని యాక్చువల్గా కాల్ చేయడం. ఇప్పుడు మెయిన్లోంచి డూ నథింగ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ సెమీకోలన్ అని ఏదైతే ఇచ్చామో ఈ ప్లేస్లో అది ఇన్వకేషన్ అంటే ఆ ఫంక్షన్ని యాక్చువల్గా కాల్ చేసేది అనమాట. సో ఇది ఒకసారి డీబగ్ చేసి మనము చూద్దామా. సో మెయిన్ ఫస్ట్ కాల్ అయింది, దాని తర్వాత డూ నథింగ్ కాల్ అవుతుంది. డూ నథింగ్ వచ్చేసి మెయిన్లో ఫస్ట్ లైన్ కాబట్టి డూ నథింగ్ కాల్ అవుతుంది. డూ నథింగ్కి వెళ్ళేసి డూ నథింగ్లో మనం ఏ బాడీలో ఏమీ ఇప్పటికి చేయట్లేదు కాబట్టి లాస్ట్ లైన్కి వెళ్తుంది. అండ్ వీ గో బ్యాక్ టు ది లాస్ట్ లైన్ ఆఫ్ మెయిన్ అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనము ఇది జస్ట్ టు రివైజ్ ఇంతవరకు మనం ఫంక్షన్స్ గురించి నేర్చుకుంది. ఇప్పుడు మనము కొత్త ప్రోగ్రామ్ ఒకటి రాద్దాము. అదే ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ చూసారంటే ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే డీబగ్ చేసి చూద్దామా. బేసిక్లీ ఫస్ట్ లైన్లో క్లియర్ స్క్రీన్ కాల్ చేస్తుంది. సో అవుట్పుట్లో స్క్రీన్ అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత ప్రింట్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రితూస్ అని ప్రింట్ అయింది. అది 3 సార్లు ప్రింట్ చేస్తుంది. సో బేసిక్గా ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే క్లియర్ స్క్రీన్ చేసి దాని తర్వాత గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రితూస్ అని చెప్పేసి 3 సార్లు ప్రింట్ చేస్తాను అనమాట. మీరు ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో నేను ఒక చిన్న చేంజ్ చేద్దాము అనుకున్నా. వెల్కమ్ టు రితూస్ బదులు వెల్కమ్ టు ritus.com అని రాయాలి అనుకుంటున్నాను అనుకోండి. .com ఇప్పుడు ఈ ప్రోగ్రామ్లో మీరు చూస్తే నేను 3 సార్లు చేయించాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేస్తాను. ఇప్పుడు మీరు అవుట్పుట్లో చూసారంటే వెల్కమ్ టు ritus.com అని చెప్పేసి 3 సార్లు ప్రింట్ అయింది. లెట్స్ సే నాకు యాక్చువల్గా ఒక్కొక్క విష్కి మధ్యలో ఒక న్యూ లైన్ కావాలి అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఇక్కడంతా నేను స్లాష్ అని యాడ్ చేయాలి. సో మళ్ళీ 3 సార్లు చేయించాల్సి వచ్చింది. నేను మళ్ళీ ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. చూసారంటే ఇప్పుడు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ritus.com తర్వాత ఒక బ్లాంక్ లైన్, దాని తర్వాత గుడ్ మార్నింగ్. సో నాకు కావాల్సిన అవుట్పుట్ ఇప్పుడు వచ్చిందనమాట. కాకపోతే మీరు ఏదైతే గమనించింది ఏంటంటే నేను ఏదైనా చేంజ్ చేయాలంటే 3 ప్లేసెస్లో చేంజ్ చేయాల్సి వచ్చింది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే సిలో కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ ఫంక్షన్స్ అనేవి దానికోసమే క్రియేట్ చేశారనమాట. సో ఆ ఫంక్షన్ క్రియేట్ చేయడానికి ముందు దాన్ని డిక్లేర్ చేయాలి. మనం నేర్చుకున్నాం కదా ముందు. సో ఈ ఫంక్షన్ నేను ఏదైతే క్రియేట్ చేస్తానో వాయిడ్ దాని తర్వాత ఫంక్షన్ పేరు, నేను ఆ ఫంక్షన్కి వెల్కమ్ అనేది ఫంక్షన్ నేమ్గా పెడుతున్నాను. ఇప్పటికీ నేను ఏ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయట్లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అండ్ సెమీకోలన్. సో ఇప్పటికి నేను కంపైలర్కి చెప్తున్నాను ఐఎమ్ గోయింగ్ టు డిక్లేర్ అ ఫంక్షన్ కాల్ వెల్కమ్. సో ఆ ఫంక్షన్ డెఫినేషన్ వచ్చేసి ఇప్పుడు మనం చేద్దాము. వాయిడ్ వెల్కమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, దాని తర్వాత ఈ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో మనము ముందు చెప్పుకుంటున్నట్టు ఆ ఫంక్షన్ని డిఫైన్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం ఇక్కడ ఉన్నది నేను కాపీ చేసి ఎడిట్
కాపీ, ఎడిట్, పేస్ట్. సో ఇప్పుడు నేను కాపీ పేస్ట్ చేశాను అక్కడ ఉన్న కంటెంట్ని. సో ఇప్పుడు మీరు చూసారంటే వెల్కమ్లో ప్రింట్ఎఫ్ ఇది కాల్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ కోడ్ తీసేసి ఎడిట్, క్లియర్, ఈ కోడ్ తీసేసి నేను వెల్కమ్ అని కాల్ చేశాను అనుకోండి. ఇది ఫంక్షన్ ఇన్వకేషన్. సో మనం ఏం చేసామంటే 2 లైన్స్ ఆఫ్ కోడ్ని మన యాక్చువల్ మెయిన్ మెథడ్లోంచి వెల్కమ్ మెథడ్కి మూవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏమవుతుందో చూద్దామా. సో క్లియర్ స్క్రీన్, ఆ స్క్రీన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వెల్కమ్ మెథడ్ కాల్ చేస్తుంది. సో వెల్కమ్ మెథడ్ కాల్ అయితే ఆ ఫ్లో ఆఫ్ కంట్రోల్ వచ్చేసి వెల్కమ్ మూవ్ అయింది. వెల్కమ్ నుంచి గుడ్ మార్నింగ్ ప్రింట్ అయింది. దాని తర్వాత వెల్కమ్ టు రితూస్, దాని తర్వాత నెక్స్ట్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి మెయిన్లో, అండ్ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇంపార్టెంట్గా నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఈ లైన్స్ని కూడా నేను వెల్కమ్ ఏదైతే ఉందో అదే ఫంక్షన్తో రీప్లేస్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఎడిట్, ఇది క్లియర్ చేసేసి వెల్కమ్, మళ్ళీ మూడో దానికి కూడా వెల్కమ్. సో ఇప్పుడు మీరు చూసారంటే ప్రోగ్రామ్ వచ్చేసి చాలా సింపుల్ అయిపోయింది. నేను ఫంక్షన్ డిఫైన్ చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ అనేది 3 సార్లు నేను ప్రింట్ చేయాలనుకుంటే ఇప్పుడు మీరు చూసారంటే క్లియర్ స్క్రీన్ కాల్ అవుతుంది, వెల్కమ్ ఫస్ట్ టైం కాల్ అవుతుంది, గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రీతూస్ అని ప్రింట్ అయింది, వెల్కమ్ సెకండ్ టైం కాల్ అవుతుంది, గుడ్ మార్నింగ్ రీతూస్కి వెల్కమ్, వెల్కమ్ గుడ్ మార్నింగ్ రీతూస్. సో ప్రోగ్రామ్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తే ఎంతో సింపుల్గా ఉంది. అండ్ ఇప్పుడు ఏదైనా నేను చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి గుడ్ మార్నింగ్, ఇప్పుడు గుడ్ మార్నింగ్ తర్వాత నాకు మీ పేరు కానీ లేకపోతే ఇక్కడ వెల్కమ్ టు రీతూస్.com బదులుగా గుడ్ మార్నింగ్ బదులు యాక్చువల్గా మార్నింగ్ డే నైట్ తెలియదు కాబట్టి నేను గుడ్ డే అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు గుడ్ డే వెల్కమ్ టు రీతూస్.com అని చేంజ్ చేయాలంటే ఒక్క చోట చేంజ్ చేస్తే చాలు, నేను ఆ ఫంక్షన్ ఎక్కడెక్కడ కాల్ అవుతుందో అన్ని చోట్ల ఆ చేంజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు చూసారంటే 3 సార్లు గుడ్ డే. సో ముందర చేసినట్టే 3 సార్లు నేను చేంజ్ చేయాల్సిన అవసరం రాదు. సో ఇప్పుడు మనం ఒక బేసిక్ ఫంక్షన్ చూసాము, ఆ ఫంక్షన్ క్రియేట్ చేసి ఇది వచ్చేసి యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్ ఇది వచ్చేసి డిక్లరేషన్. డిక్లరేషన్ అంటే మనము కంపైలర్ చెప్తున్నాం అనమాట, మెయిన్లో ఇలాంటి ఫంక్షన్ ఒకటి కాల్ చేయబోతున్నాం, ఆ ఫంక్షన్ యొక్క సిగ్నేచర్ ఇది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. దాని తర్వాత ఇది వచ్చేసి ఇన్వకేషన్. ఇప్పుడు ఇదే మెథడ్ మనం 3 సార్లు కాల్ చేసాం. సో దెర్ ఆర్ 3 ఇన్వకేషన్స్ ఈ అక్కడ. ఇది వచ్చేసి డెఫినేషన్. డెఫినేషన్ అంటే మనం ముందు చెప్పినట్టు సిగ్నేచర్. సిగ్నేచర్ అంటే రిటర్న్ టైప్, నేమ్ ఆఫ్ ది మెథడ్, ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేవు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఇది వచ్చేసి సిగ్నేచర్ అండ్ ది బాడీ. బాడీ ఆఫ్ ది మెథడ్ ఏం చేస్తుంది ఇక్కడ మీరు చూసంటే ఇది బాడీ ఆఫ్ ది మెథడ్. ఈ బాడీ ఆఫ్ ది మెథడ్ ఈస్ డూయింగ్ అ ప్రింట్ఎఫ్ ట్వైస్. సో మీరు ఒక ఫంక్షన్కి డిక్లరేషన్ అంటే ఏంటి, డెఫినేషన్ అంటే ఏంటి, ఇన్వకేషన్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, ఇవన్నీ ఈ లెసన్లో నేర్చుకున్నారు. ఈ ఫంక్షన్స్ మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే డూప్లికేషన్ అవాయిడ్ చేస్తుంది అనమాట. మనం ఇందాక చూసాం కదా గుడ్ డే గుడ్ డే గుడ్ డే అని చెప్పేసి 3 సార్లు రాసాం ప్రోగ్రాంలో. సో ఇప్పుడు మనం చూస్తున్న ప్రోగ్రాంలో ఒకటేసారి ఉంది అది. అండ్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ముందరి ప్రోగ్రామ్ కంటే ఈజీ టు అండర్స్టాండ్, బికాస్ ముందరి ప్రోగ్రాంలో 3 సార్లు లైన్గా రాసాము, దానికంటే వెల్కమ్ 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 అంటే లైక్ ఈజీగా టు అండర్స్టాండ్. సో ప్రోగ్రామ్ అయితే చిన్న చిన్న ఫంక్షన్గా డిఫైన్ అయిపోయి ఉంటుంది అండ్ ఇట్ బికమ్స్ చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ మెయింటైన్ చేయడానికి కూడా ఈజీ, ఎందుకంటే ఏ చేంజ్ చేయాలన్నా చాలా సింపుల్గా చేయొచ్చు. ఒకటే చోట చేంజ్ చేయగానే అన్ని చోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ రీయూజబుల్. ఇప్పుడు ఇక్కడ కాకుండా ఇంకెక్కడి నుంచి అయినా వెల్కమ్ మెసేజ్ టైప్ చేయాలంటే వెల్కమ్ అనే మెథడ్ని కాల్ చేస్తే చాలు, ఆ వెల్కమ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇవన్నీ ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజెస్ అనమాట. దీంతో ఈ లెసన్ ముగిద్దామా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.